సమాచారాన్ని తెలియజేశాడు. ఇక్కడ పరలోక రాజ్యానికి సంబంధించిన ఉపమానాన్ని తెలియజేస్తూ 23వ వచనం కానండి. తన దాసుల యొద్ద లెక్క చూసుకొనగోరిన ఒక రాజుని పోలి ఉన్నది. అతడు లెక్క చూసుకొన మొదలుపెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు అచ్చియున్న ఒకడు అతని యొద్దకు తేబడెను. అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున వాని యజమానుడు వానిని, వాని భార్యను, పిల్లలను, వానికి కలిగినది యావత్తును అమ్మి అప్పు తీర్చవలెనని ఆజ్ఞాపించెను. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మ్రొక్కి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు అంతయు చెల్లింతునని చెప్పగా, ఆ దాసుని యజమానుడు కనికరపడి వానిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించెను. అయితే ఆ దాసుడు బయటికి వెళ్ళి తనకు 100 దేనారాములు అచ్చి ఉన్న తన తోటి దాసుల్లో ఒకరిని చూసి వాని గొంతు పట్టుకొని, నీవు అచ్చి ఉన్నది చెల్లింపుమనెను. అందుకు వాని తోటి దాసుడు సాగిలపడి, నా ఎడల ఓర్చుకొని కనికరము చూపించు, నీకు చెల్లించదనని వానిని వేడుకొనిన గాని వాడు ఒప్పుకొనక అచ్చి ఉన్నది చెల్లించు వరకు వాన్ని చెరసాల్లో వేయించెను. అయితే ఈ సమాచారము జరిగినదంతా కూడా తోటి దాసులు జరిగింది చూసి మిక్కిలి దుఃఖపడ్డారు. వచ్చి జరిగిందంతా కూడా యజమానుడికి వివరంగా తెలియజేశారు. అప్పుడే యజమానుడు ఏం చేశాడంటే అతన్ని పిలిపించి, పోయి చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకున్నావు మొదట, నేను నీకు కనికరాన్ని చూపించి నీ అప్పంతయు క్షమించాను. నేను నిన్ను కనికరించిన ప్రకారము నీవును నీ తోటి దాసుని కనికరింపవలసి ఉండెను కదా అని వానితో చెప్పాను. అందుకు ఆ యజమానుడు ఏం చేశాడంటే అతని మీద కోప్పడి తనకు అచ్చి ఉన్నదంతా చెల్లించు వరకు బాధపరుచు వారికి వాడిని అప్పగించను. అప్పుడు ప్రభువు చెప్తున్నాడు, మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపన ఎడల నా పరలోకపు తండ్రి ఆ ప్రకారమే మీ ఎడల చేయుననెను. ప్రత్యేకించి మనం ఇక్కడ చూసినట్లయితే ఈ ఉపమానంలో తేటగా ఇతరులు ఎడల కనికరం చూపించే ఒక విషయాన్ని స్పష్టంగా ప్రభువు తెలియజేస్తున్నాడు. కనికరం చూపించటం అంటే ఇతరులను